రేయ్, ఎక్కువ మాట్లాడితే లేపేయండి వాడిని. ఏంటమ్మా? సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి సార్. ఎవరిని లేపేయాలి? కాదు సార్, ఈ రోజు మార్కెట్ లేపేయాలా? కాదు సార్, మార్కెట్ లో కూరగాయలు ఉండి లేపేయాలా? ఎవరో ఒకరిని లేపేసేదాకా మీరు ఆగేటట్లేదు కానీ చెప్పేది వినండి సార్. ఇంతకీ లేపాలా వద్దా? మార్కెట్ కి కూరగాయలకి వెళ్ళినప్పుడు నన్ను ఒకడు ఏడిపించాడు. వాడికి బుద్ధి చెప్పాలి. మీ బాస్ ఉన్నాడా లేడా? అయితే మా బాస్ వచ్చి లేపాలన్నమాట. పదండి. బాస్, ఈవిడ మీకోసమే వచ్చింది. తలకాయ, కాళ్ళ, ఓటియ్య. ఏంటి, ఇతను ఏమన్నా మటన్ కొట్లో పనిచేస్తాడా? అది సైడ్ బిజినెస్. అయినా అవన్నీ నీకు అనవసరం. బాస్, ఈవెన్ ఎవడో ఏడిపించాడంట. వాడు కాలు చేయర కొట్టాలంట. కాళ్ళు చేతులు ఎరగొట్టడం మన పని కాదు. మా ఆవిడ భవాని దగ్గర పంపించేసాయి. క్యాష్ కరెక్ట్ గా ఉంది కదా, ఇంకెళ్ళిపోండి. రేపటికల్లా మీ పని అయిపోద్ది. సార్ నాకు ఒక డౌట్. మీ దగ్గరికి సెటిల్మెంట్ కి వస్తే ఆవిడ దగ్గరికి పంపించారేంటి నన్ను? లేపేయాలంటేనే మా బాసు, కాళ్ళు చేతులు విరగొట్టాలంటే మాత్రం వాళ్ళ ఆవిడే. ఎందుకంటే ఆవిడకు స్కూటీ తోలటం రాక ఇప్పటికే 20 మందిని గుద్దేసింది. ఇంకోటి ఏంటంటే ఆవిడ గుద్దితే కేసు కూడా ఉండదు. ఎందుకంటే ఆవిడ డ్రైవింగ్ రాదు కాబట్టి. అయ్యో, నాకు డ్రైవింగ్ అంతంత మాత్రమే కదా. అనవసరంగా డబ్బులు ఇచ్చా. నేనే గుద్దేస్తే సరిపోయేది కదా.